హిందువుల్లో చాలా మంది తమకు అష్టైశ్వర్యాలు కలగాలని తమకు ఇష్టమైన లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే ధనానికి ఆమె అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది జరుగుతుంది. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు ఇష్టాలను బట్టి వివిధ రూపాలు ఆకారాలు చిత్రాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు. కానీ మీకు తెలుసా, కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను పూజిస్తే ధనం రాదట. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందట. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను బొమ్మలను పూజించాలో ఎలాంటి వాటిని పూజించకూడదో తాళపత్రం మీకు అందజేస్తుంది. గుడ్లగోబలు తెలుసుగా, దానిపై లక్ష్మీదేవి కూర్చున్నట్లుగా ఉంటే బొమ్మను పూజించకూడదట. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చినట్లు పోతుందట. తామర పువ్వుపై లక్ష్మీదేవి నిలిచిన ఉన్న ఫోటో కాకుండా కూర్చున్నట్లుగా ఉన్న ఫోటోను పూజించాలట. దీంతో అంతా శుభమే జరుగుతుందట. ఐశ్వర్యం సిద్ధిస్తుందట. గరుత్మంతుని పైన విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోను పూజించిన మిక్కిలిగా ధనం వస్తుందట. అంతా మంచే జరుగుతుందట. శేషతల్పంపై విష్ణువు పడుకొని ఉండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. కుబేరుని విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్ని శుభాలే జరుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట. దీపావళి రోజున పటిక శ్రీ యంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మీ మనీ లాకరులో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పువ్వులను ఎక్కువగా వాడి పూజ చేయాలట. దీంతో అనుకున్నది జరుగుతుందట. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.